yes ఎప్పుడైతే నా టర్న్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ అసలు మీరేం చేస్తున్నారు? ఎవరి పిల్లాడు? నేను పేరు మర్చిపోయాను. వీడి పేరు నాకు తెలిసి షిన్ చాన్. షింతారోవా? వీడి పేరు షింతారోనే. నా పేరు షిన్చాన్. అయినా మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు కదా? మేమెందుకు కావాలని చేయాలి? మమ్మల్ని డిస్టర్బ్ చేయక చింతారో. రేయ్ తమ్ముడు వెళ్ళు వెళ్ళు. షిన్తారో మాతో పాటు ఆడుకోకూడదు. 1 2 3 4 మీరందరూ ఇలా వెళ్తే ఇక స్కూల్లో ఎవరు పాఠాలు చెప్తారు? మీరెక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నేను మీ కొడుకుని. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు. డాడ్, మామ్, ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. ఒకసారి నేను చెప్పేది వినండి. నేను మీతోనే మాట్లాడుతున్నాను. ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి. నమ్మలేకపోతున్నాను. కాసుకాబేలో ఉన్న అడల్స్ అందరూ కనిపించడం లేదు. కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? 20th సెంచరీకి వాళ్ళు వెళ్ళుంటారు. వాళ్ళందరూ అక్కడికి ఎందుకని వెళ్ళాలి? ఎంజాయ్ చేయడానికి. ఇంకెందుకు? వాళ్ళందరూ మనల్ని ఒంటరిగా వదిలేశారు. మరైతే మా మమ్మీ డాడీ కూడా మిగతా వాళ్ళలాగే ఆడుకుంటూ ఉంటారా? నేనేం విన్నానంటే వాళ్ళు అడల్ట్స్ కోసం కొత్త ఎంపైరింగ్ చేస్తున్నారంట. అడల్ట్ ఎంపైరా? అడల్ట్ ఎంపైరా? మరి మనలాంటి పిల్లల పరిస్థితి ఏమవుతుంది? చించాన్, ఇప్పటికైనా కొంచెం సీరియస్ గా ఉండు. మన మామ్ డాడీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరేం కంగారు పడకండి. వాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, వచ్చేస్తారు. ఓ, నువ్వు కూడా షించాన్ తో కలిసిపోయావా? అమ్మా! బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్ విన్నారంటే మీరు షాక్ అయిపోతారు. అడల్ట్స్ ఎవరు వాళ్ళ పిల్లలతో పాటు లేరు. దేశంలో ఈ విషయం చాలా చోట్ల జరిగాయి. ప్రజలు వాళ్ళ ఇంట్లో నుంచి మర్మమైన రీతిలో కనిపించకుండా పోతున్నారు. అయితే ఇది కాసుకాబేలో మాత్రమే జరగలేదు. ఇదంతా చాలా అయోమయంగా ఉంది. పోలీస్ వాళ్ళు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. న్యూస్ తెలియాలంటే మా ఛానల్ చూడండి.